హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. తెలుసు మనందరికీ వైజయంతి మూవీస్ సంస్థ కల్కి మూవీ ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొనేని అధికారికంగా తప్పించింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1 month బ్యాక్ సందీప్ రెడ్డి వంగ కూడా తన స్పిరిట్ ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొనేని తప్పించారు. ఈ రెండు కూడా ప్రభాస్ సినిమాలే కావడం గమనార్హం. సో ప్రభాస్ సినిమాలే దీపికా పదుకొనే ఎందుకు వదులుకుంటుంది అని చెప్పి సినీ సర్కిల్లో చాలామంది చర్చించుకుంటున్నారు. ఇక్కడ ప్రభాస్ సినిమాల్ని దీపికా పదుకొనే వదులుకుంది అనే కంటే ఆ చిత్రాల నుంచి ఆ డైరెక్టర్సే దీపికా పదుకొనేని తప్పించారని చెప్పుకోవాలి. అదే యాప్ట్గా ఉంటుంది. ఎందుకు తప్పించారు? డ్యూ టు క్రియేటివ్ డిఫరెన్సెస్ అనే కంటే కూడా దీపికా పదుకొనే కండిషన్స్ నచ్చక, ఆమె రెమ్యునరేషన్ నచ్చక, లేకపోతే ఆమె డిమాండ్స్ నచ్చక సందీప్ రెడ్డి వంగ కావచ్చు, నాగ్ అశ్విన్ కావచ్చు ఆమెని పక్కకు తప్పించారు. దీనిపై మన టాలీవుడ్ ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? ప్రతి ఒక్కరు కూడా మరేం పర్లేదు, హ్యాపీగా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, దీపికా పదుకొనే బదులు ఇంకా బ్రహ్మాండమైన హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు ఈ స్పిరిట్ ప్రాజెక్ట్లో కావచ్చు అండ్ కల్కి ప్రాజెక్ట్లో కావచ్చు ఖచ్చితంగా యాప్ట్ అవుతారని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఆబ్వియస్లీ స్పిరిట్ ప్రాజెక్ట్లో తృప్తి దిమ్రి వచ్చింది, యానిమల్ ఫేమ్, చాలామంది హ్యాపీగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఇక కల్కి 2లో దీపికా పదుకొనే బదులు ఎవరు ఆ రోల్కి యాప్ట్ అవుతారని చెప్పి ఒకసారి మనం ఒక లిస్ట్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఫస్ట్ ఆప్షన్, రీసెంట్లీ లోకా మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ స్క్రీన్ ప్రెజెన్స్ మీరు అందరూ అబ్జర్వ్ చేసినట్టయితే సూపర్ ఉమెన్ పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ చాలా ఎక్స్ట్రాడనరీ స్క్రీన్ ప్రెజెన్స్తో కనిపించింది. అండ్ ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. అఖిల్ నటించిన హలో మూవీలో ఆమె పాత్ర కానీ చాలా ఫీల్ గుడ్గా ఉంటుంది. సో లోకా మూవీ యాక్ట్రెస్ కళ్యాణి ప్రియదర్శన్ దీపికా పదుకొనేకి మంచి రీప్లేస్మెంట్ అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఆలియా భట్. RRR మూవీలో కూడా ఆలియా భట్ మంచి పాత్రలో కనిపించింది, తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. సో ఆలియా భట్ కూడా ఈ కల్కి మూవీలో దీపికా పదుకొనేకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. అండ్ ఏఐతో కూడా కొన్ని ఇమేజెస్ అవి జనరేట్ చేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కృతి సనన్ కూడా మంచి ఆప్షన్ అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. 1 నేను ఒక్కడనే, దోచేయ్ ఇలాంటి సినిమాలతో కృతి సనన్ ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితమే. అండ్ పరమసుందరి అనే పాటతో పాన్ ఇండియా వైడ్గా మంచి క్రేజ్ సంపాదించుకుందామే. సో కృతి సనన్ కూడా దీపికా పదుకొనేకి మంచి రీప్లేస్మెంట్ అని చెప్పి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక నెక్స్ట్ ఆప్షన్, దేవరా మూవీతో మొత్తం ఓవరాల్గా పాన్ ఇండియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న యాక్ట్రెస్ జాన్వీ కపూర్. అటు శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేస్తూ ఆమె వరుసగా ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అవన్నీ చూస్తుంటే మంచి హైప్ ఉన్న ప్రాజెక్ట్సే. సో దీపికా పదుకొనే బదులు జాన్వీ కపూర్ కూడా ఆ పాత్రలో బాగుంటుందని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ జాన్వీ కపూర్ కాస్త గ్లామరస్ హీరోయిన్ కదా, అలాంటి ఎమోషనల్ పాత్రని ఏ రేంజ్లో క్యారీ చేస్తుంది అనే డౌట్స్ కూడా ఉన్నాయి, మరి చూడాలి. ఇక నెక్స్ట్ ఆప్షన్ అండి, SSMB 29లో ప్రియాంక చోప్రా నటిస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఆ మూవీలో కాస్త నెగిటివ్ రోల్ చేస్తుందని చెప్పి ఇప్పటికే ఊహాగానాలు అయితే ఉన్నాయి. ప్రియాంక చోప్రా ఒప్పుకుంటుందా లేదని పక్కన పెడితే ఆమె కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఇక కియారా అద్వానీ ఐరన్ లెగ్ అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్, వినయ్ విధేయరామ ఈ రెండు కూడా భారీ డిజాస్టర్స్ అండి. భరత్ అని నేను ఒకటి హిట్ అయింది. కియారా అద్వానీని ఎంతవరకు రోప్ చేస్తారు ఈ పాత్రలో అనేది కూడా సందేహమే, మరి చూడాలి. బట్ తెలుగు ప్రేక్షకులకైతే కియారా అద్వానీతో మంచి కనెక్ట్ ఉంది. అండ్ రీసెంట్లీ వార్ 2లో కూడా కియారా నటించింది, ఆ మూవీ కూడా ఫ్లాప్ కావడం గమనార్హం. ఇక నెక్స్ట్ ఆప్షన్ అండి, డ్రాగన్ మూవీలో కావచ్చు, రీసెంట్గా రిలీజ్ అయిన మద్రాసి మూవీలో కావచ్చు, రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెసెన్స్ మీరు చూసినట్టయితే ఎక్స్ట్రాడనరీ స్క్రీన్ ప్రెసెన్స్. రుక్మిణి వసంత్ని చూస్తే చాలా మందిలో ఇనీషియల్గా వచ్చే ఒపీనియన్ ఏంటంటే ఎమోషనల్ పాత్రల్ని చాలా బాగా పోర్ట్రే చేస్తుంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే తన లుక్ కానీ తన ప్రెసెన్స్ కానీ అలా ఉంటుందన్నమాట. సో రుక్మిణి వసంత్ కూడా మంచి ఆప్షనే దీపికా పదుకొనేకి కల్కి 2లో రీప్లేస్మెంట్ అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు, మరి చూడాలి. అండ్ రుక్మిణి వసంత్ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ చూసినట్టయితే డ్రాగన్ మూవీలో ఆమె యాక్ట్రెస్గా కనిపిస్తున్నారు, ప్రశాంత్ నీల్ బిగ్ ప్రాజెక్ట్. సో దాని తర్వాత ఈ ప్రభాస్ ప్రాజెక్ట్లో కూడా ఆమె వెళ్తే బ్యాక్ టు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో ఆమె లీడ్ రోల్ పోషించే అవకాశం ఉంటుంది. అండ్ దీపికా పదుకొనేకి ఇంకొక పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఎవరో తెలుసా? ఓజీ మూవీ యాక్ట్రెస్ ప్రియా అరుల్ మోహన్. ఆమె కూడా మంచి హుందాతనంగా ఉంటుంది. ఆ కల్కిలో ఆ భారీతనం నిండిన రోల్కి ప్రియా అరుల్ మోహన్ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. అండ్ ఓజీలో ఆమె పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంకా అభిప్రాయం బలపడే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో దీపికా పదుకొనే వరుసగా 2 భారీ ప్రాజెక్ట్స్ నుంచి, దట్టు తెలుగు డైరెక్టర్స్ డైరెక్ట్ చేస్తున్న సినిమా నుంచి తప్పుకుంటుంటే ఆమెకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక తమిళ డైరెక్టర్ సపోర్ట్ చేస్తారని చెప్పుకోవాలి. ఎందుకంటే అట్లీ బ్యాక్ టు బ్యాక్ జవాన్ అండ్ ఇప్పుడు AA22 ఈ 2 చిత్రాల్లో కూడా ఆమెని లీడ్ యాక్ట్రెస్గా తీసుకున్నారు. ఈ AA22లో అల్లు అర్జున్ హీరో, ఆ మూవీలో దీపికా పదుకొనే ఒక వారియర్ పాత్రలో కనిపించబోతున్నారు. సో అట్లీ దీపికా పదుకొనేకి చాలా సపోర్ట్ చేస్తారు. ఆన్ ద కాంట్రాస్ట్ నోట్, ఇటు మన తెలుగు డైరెక్టర్స్ అయితే దీపికా పదుకొనే వద్దు మహాప్రభు అని చెప్పి ఆమెని తమ ప్రాజెక్ట్స్ నుంచి తప్పిస్తున్నారు. సో ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్, మీరే అనుకుంటున్నారు? దీపికా పదుకొనేకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అండ్ దీపికా పదుకొనే ఇలాంటి ప్రాజెక్ట్స్ నుంచి కూడా తప్పుకుంటుంటే ఆ ప్రాజెక్ట్కి ఏమైనా హైప్ తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.